నువ్వు తెలుసుకొని నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావు, మరలా అదే జీవితంలోనికి ఆ రోత బతుకులోనికి వెళ్ళే పరిస్థితి ఉందా? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దోషపు మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశుని పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాలను, ఆ రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలని ఆపేక్షిస్తూనే ఉండాలి. హల్లెలూయా.